Hello friends, మీరు చూస్తున్నారు శేఖర్ అనే ఛానల్. Today our topic is about primary key and foreign key. First one, primary key. Primary key is a column that unique identifies each row in a table. Key rules are must be unique, cannot be null. Only one primary key per table ensure data integrity. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైమరీ కీ ఉన్న టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం క్రియేట్ చేసుకునే టేబుల్ కమాండ్ ఇది. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్, స్టూడెంట్ ఐడి ఇంట్. స్టూడెంట్ ఐడి అనేది మనం ప్రైమరీ కీగా తీసుకున్నాం. నేమ్ వేర్క్యార్ 50గా తీసుకున్నాం. ఏజ్ ఇంట్ తీసుకున్నాం. దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేసినట్టయితే టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సిన వాల్యూస్ ఇవి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ 1 అంటే స్టూడెంట్ ఐడి, రవి అనేది నేమ్, 21 అనేది ఏజ్. అలా రెండు వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి రన్ చేసుకున్నట్టయితే ఇన్సర్ట్ అయిపోతాయి. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకున్నట్టయితే మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొక వాల్యూని ప్రైమరీ కీగా తీసుకున్న స్టూడెంట్ ఐడిని ఇంకో విధంగా ఇస్తే తీసుకుంటుందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని 1 అని ఆల్రెడీ స్టూడెంట్ ఐడిగా ఉన్న 1 దగ్గరే మనం ఇంకో వాల్యూని ఎంటర్ చేయడానికి చూద్దాం. రన్ చేసి చూద్దాం. ఇక్కడ తీసుకోవట్లేదు, ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే స్టూడెంట్ ఐడి ప్రైమరీ కాబట్టి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంచుకుంటుంది. డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. కావాలంటే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఈ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ఈ వాల్యూ రాదు. ఫ్రెండ్స్, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శేఖర్ అనే ఛానల్.